హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్. ఈరోజు మనం రోజువారీ జీవితంలో ఉపయోగించే కొన్ని సాధారణ ఇంగ్లీష్ సంభాషణలను నేర్చుకోబోతున్నాం. ఇద్దరు వ్యక్తులు ఎలా మాట్లాడుకుంటారో ఇప్పుడు చూద్దాం. హాయ్, మీరు ఎలా ఉన్నారు? దానికి సమాధానంగా నేను బాగున్నాను, ధన్యవాదాలు అనొచ్చు. ఇంకో రకంగా అంత బాగాలేదు అని కూడా మనము ఆన్సర్ చెప్పొచ్చు. వీటిని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎలా చెప్పాలో, ఎలా అడగాలో ఒకసారి చూద్దాం. హాయ్, మీరు ఎలా ఉన్నారు అంటే హాయ్, హౌ ఆర్ యూ. హౌ ఆర్ యూ అంటే మీరు ఎలా ఉన్నారు అని అర్థం. సో దానికి బదులుగా మనం ఐఎమ్ గుడ్ థ్యాంక్స్ అనొచ్చు. ఐఎమ్ గుడ్ థ్యాంక్స్, నేను బాగున్నాను, ధన్యవాదాలు. ఇంకో రకంగా నాట్ సో గుడ్, అంత బాగాలేదు, నాట్ సో గుడ్ అని కూడా బదులివ్వచ్చు. హలో, ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది, అంతా ఎలా జరుగుతుంది, మీ దగ్గర ఎలా జరుగుతుంది అని ఎవరైనా అడిగినప్పుడు మనం అంత బాగానే జరుగుతుంది అని మనం చెప్పొచ్చు. ఇంకొక రకంగా అంత గొప్పగా ఏం లేదు అని కూడా మనం చెప్పొచ్చు. ఈ రెండు రకాలుగా సమాధానం ఇవ్వచ్చు. అదే ఇంగ్లీష్లో అయితే మనం ఎలా మాట్లాడతారో చూద్దాం. హలో, ఎలా జరుగుతుంది అన్నప్పుడు హలో, హౌస్ ఇట్ గోయింగ్, హౌస్ ఇట్ గోయింగ్ అని అడిగినప్పుడు ఇట్స్ గోయింగ్ వెల్, బాగానే జరుగుతుంది అని చెప్పొచ్చు. నాట్ గ్రేట్ అంటే అంత గొప్పగా లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. గుడ్ మార్నింగ్, మీరు ఎలా ఉన్నారు అన్నప్పుడు మామూలుగా మనం నేను బాగానే ఉన్నాను, ధన్యవాదాలు అని చెప్తాం. అలా కాకుండా నేను కొంచెం అలసిపోయాను అని కూడా మనం చెప్పొచ్చు. వీటిని ఇంగ్లీష్లో అయితే ఎలా చెప్తారో చూద్దాం. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ డూయింగ్ అంటే మీరు ఎలా ఉన్నారు. సో దానికి బదులుగా ఐఎమ్ డూయింగ్ ఫైన్, థ్యాంక్ యూ, నేను బాగానే ఉన్నాను, ధన్యవాదాలు అని చెప్పొచ్చు. లేదా అంటే ఐఎమ్ ఏ బిట్ టైర్డ్, నేను కొంచెం అలసిపోయి ఉన్నాను అని కూడా మనం చెప్పొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్, అంతా ఎలా ఉంది అని ఎవరైనా అడిగినప్పుడు మనం అంతా బాగానే ఉంది, అడిగినందుకు ధన్యవాదాలు అని ఒక ఆన్సర్ చెప్పొచ్చు. లేదా అంటే నిజం చెప్పాలంటే అంత మంచిగా లేదు అని కూడా మనం ఇంకొక ఆన్సర్ ఇవ్వచ్చు. వీటిని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్, హౌస్ ఎవ్రీథింగ్. హౌస్ ఎవ్రీథింగ్ అంటే అంతా ఎలా ఉంది అని. దానికి బదులుగా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్, అంతా బాగానే ఉంది, అడిగినందుకు ధన్యవాదాలు అని చెప్పొచ్చు. లేదా అంటే నాట్ ద బెస్ట్ టు బి హానెస్ట్. నాట్ ద బెస్ట్ టు బి హానెస్ట్, నిజం చెప్పాలంటే అంత మంచిగా లేదు అని కూడా మనం సమాధానం ఇవ్వచ్చు. నెక్స్ట్, హే, ఏమైంది? ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు డల్గా ఉన్నప్పుడు హే ఏమైంది అని అడుగుతాం. సో అలాగా ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మనం ఒక రకంగా హే ఏమీ లేదు, కేవలం విశ్రాంతి తీసుకుంటున్నాను అని చెప్పొచ్చు. లేదంటే ఏమీ లేదు, కొంచెం పనిలో ఉన్నాను అని కూడా మనం చెప్పొచ్చు. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. హే వాట్సప్ అని అడిగినప్పుడు నాట్ మచ్, జస్ట్ రిలాక్సింగ్, ఏమీ లేదు, కేవలం విశ్రాంతి తీసుకుంటున్నాను అని చెప్పొచ్చు. లేదా అంటే నథింగ్ మచ్, జస్ట్ బిజీ, సో ఏమీ లేదు, కొంచెం పనిలో ఉన్నాను అని కూడా మనం చెప్పొచ్చు. మీతో విషయాలు, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు పరిస్థితులు బాగానే ఉన్నాయి అని ఒక రకంగా చెప్పొచ్చు. లేదంటే ఇప్పుడు పరిస్థితులు కొంచెం కష్టంగా ఉన్నాయి అని కూడా మనం చెప్పొచ్చు. వీటిని ఇంగ్లీష్లో ఎలా అడగాలో, ఎలా చెప్పాలో చూద్దాం. హౌ ఆర్ థింగ్స్ విత్ యూ, మీతో విషయాలు లేదా పరిస్థితులు ఎలా ఉన్నాయి అని. సో వాటికి సమాధానంగా థింగ్స్ ఆర్ గుడ్ అంటే విషయాలు లేదా పరిస్థితులు బాగానే ఉన్నాయని ఒక రకంగా సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే థింగ్స్ ఆర్ ఏ లిటిల్ టఫ్ రైట్ నౌ, ఇప్పుడు పరిస్థితులు కొంచెం కష్టంగా ఉన్నాయని మనము సమాధానం ఇవ్వచ్చు. అదే రకంగా మీరు బాగానే ఉన్నారా అని ఎవరైనా అడిగినప్పుడు దానికి సమాధానంగా అవును, నేను బాగానే ఉన్నాను లేదా నేను గొప్పగా ఉన్నాను అని చెప్పొచ్చు. ఇంకొక రకంగా లేదు, నాకు అంత బాగాలేదు అని కూడా మనం చెప్పొచ్చు. వీటిని ఇంగ్లీష్లో ఎలా అడగాలో, ఎలా చెప్పాలో చూద్దాం. ఆర్ యూ ఫీలింగ్ ఓకే, మీరు బాగానే ఉన్నారా అంటే ఆర్ యూ ఫీలింగ్ ఓకే, దానికి సమాధానంగా ఎస్ ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్, అవును నేను గొప్పగా ఉన్నాను అని సమాధానం. లేదా అంటే నో ఐఎమ్ నాట్ ఫీలింగ్ సో వెల్, లేదు నాకు అంత బాగా లేదు అని సమాధానం ఇవ్వచ్చు.
అదే రకంగా ఇంతకీ మీ రోజు ఎలా ఉంది అని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఇప్పటివరకు చాలా బాగానే గడిచింది, ఈరోజు ఇప్పటివరకు చాలా బాగానే గడిచింది అని చెప్పొచ్చు. లేదా అంటే కొంచెం కష్టంగా ఉంది ఈరోజు అని కూడా మనం చెప్పొచ్చు. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఎలా అడగాలో చూద్దాం. హౌస్ యువర్ డే సో ఫార్? ఇంతకీ మీ రోజు ఎలా ఉంది అంటే హౌస్ యువర్ డే సో ఫార్. దానికి సమాధానంగా ఇట్స్ బీన్ ఏ గుడ్ డే సో ఫార్. ఇట్స్ బీన్ ఏ గుడ్ డే సో ఫార్. ఇప్పటి వరకు చాలా బాగానే ఉంది, ఈరోజు చాలా బాగానే ఉంది అని సమాధానం. నెక్స్ట్ ఇంకొక రకంగా ఇట్స్ బీన్ ఏ బిట్ టఫ్. ఇట్స్ బీన్ ఏ బిట్ టఫ్. కొంచెం కష్టంగా ఉంది అని కూడా మనం చెప్పొచ్చు. అదే రకంగా జీవితం మిమ్మల్ని ఎలా చూస్తుంది అని అడిగినప్పుడు, అంటే జీవితం మిమ్మల్ని ఎలా చూస్తుంది అంటే మీ జీవితం ఎలా ఉంది ఈ మధ్యలో అంత బాగానే ఉందా అని అడిగినట్టు. సో దానికి సమాధానంగా నన్ను బాగానే ఆదరిస్తుంది జీవితం, నన్ను బాగానే ఆదరిస్తుంది అంటే లైఫ్ బాగానే ఉంది అని చెప్పొచ్చు. లేదంటే ఈ మధ్య జీవితం కొంచెం సవాలుగా ఉంది, కొంచెం ఛాలెంజింగ్గా ఉంది అని మనం చెప్పొచ్చు. దీనికి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే, ఎలా అడగాలంటే హౌస్ లైఫ్ ట్రీటింగ్ యూ. హౌస్ లైఫ్ ట్రీటింగ్ యూ అంటే జీవితం మిమ్మల్ని ఎలా చూస్తుంది అన్నట్టు. దానికి సమాధానంగా లైఫ్ ట్రీటింగ్ మీ వెల్. లైఫ్ ఈజ్ ట్రీటింగ్ మీ వెల్. లైఫ్ ట్రీటింగ్ మీ వెల్ అంటే జీవితం నన్ను బాగానే చూస్తుంది, బాగానే ఆదరిస్తుంది అని. లేదు అంటే లైఫ్స్ బీన్ ఏ బిట్ ఛాలెంజింగ్ లేట్లీ. లైఫ్స్ బీన్ ఏ బిట్ ఛాలెంజింగ్ లేట్లీ అంటే ఈ మధ్య జీవితం కొంచెం సవాలుగా మారింది, కొంచెం ఛాలెంజింగ్గా ఉంది అని మనం చెప్పొచ్చు. మీతో కొత్తగా ఏముంది అన్నప్పుడు, పెద్దగా ఏం లేదు, కొత్తగా ఏం లేదు, అదే పాత, అంత పాతగా ఉంది అని మనం సమాధానం చెప్పొచ్చు. లేదంటే నిజానికి నాకు కొన్ని వార్తలున్నాయి, కొన్ని న్యూస్ ఉన్నాయి అని మనం రెండు రకాలుగా చెప్పొచ్చు. దానికి వాట్స్ న్యూ విత్ యూ అన్నప్పుడు వాట్స్ న్యూ విత్ యూ, మీతో కొత్తగా ఏముంది, మీ దగ్గర కొత్తగా ఏముంది అని అడిగినప్పుడు పెద్దగా ఏం లేదు, పెద్దగా కొత్తగా ఏం లేదు, అదే పాత, దట్ సేమ్ ఓల్డ్ అని మనం చెప్పొచ్చు. నథింగ్ మచ్ న్యూ, సేమ్ ఓల్డ్. నథింగ్ మచ్ న్యూ అంటే కొత్తగా ఏం లేదు, అంత పాతదే. ఇంకొక రకంగా యాక్చువల్లీ ఐ హ్యావ్ సమ్ న్యూస్. నిజానికి కొన్ని వార్తలు ఉన్నాయని కూడా మనం సమాధానం ఇవ్వచ్చు. మీరు బాగున్నారా అంటే మనం ఏం చెప్తాం? అవును నేను బాగానే ఉన్నాను, అడిగినందుకు ధన్యవాదాలు అని చెప్తాం. లేదంటే లేదు నేను అంత బాగాలేను అని కూడా మనం చెప్పొచ్చు. దీనికి ఇంగ్లీష్లో ఎలా చెప్తామో ఎలా అడుగుతామో చూద్దాం. ఆర్ యూ ఆల్ రైట్ అంటే మీరు బాగున్నారా? దానికి సమాధానంగా ఎస్ ఐఎమ్ ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. అవును నేను బాగానే ఉన్నాను, అడిగినందుకు ధన్యవాదాలు అని. లేదు అంటే నో ఐఎమ్ నాట్ క్వైట్ ఆల్ రైట్. నో ఐఎమ్ నాట్ క్వైట్ ఆల్ రైట్, నేను అంత బాగాలేను అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు ఎలా తట్టుకుంటున్నారు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు, మీరు ఎలా తట్టుకుంటున్నారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు దానికి సమాధానంగా నేను బాగానే తట్టుకొని ఉన్నాను అని మనం చెప్పొచ్చు. లేదంటే నాకు కొంచెం కష్టంగా ఉంది, ఈ ప్రాబ్లమ్స్ అన్ని తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది అని కూడా మనం చెప్పొచ్చు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలో ఎలా చెప్పాలో చూద్దాం. హౌ ఆర్ యూ హోల్డింగ్ అప్? హౌ ఆర్ యూ హోల్డింగ్ అప్ అంటే మీరు ఎలా తట్టుకుంటున్నారు? ఐఎమ్ హోల్డింగ్ అప్ వెల్, నేను బాగానే తట్టుకొని ఉన్నాను అని మనం ఆన్సర్ ఇవ్వచ్చు. లేదంటే ఐఎమ్ ఫైండింగ్ ఇట్ ఏ బిట్ డిఫికల్ట్ అంటే నాకు కొంచెం కష్టంగా ఉంది అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ మీకు అంతా బాగానే ఉందా, ఎవ్రీథింగ్ ఓకే అన్నప్పుడు అవును అంతా సరిగ్గానే ఉంది అని చెప్పొచ్చు. లేదు అంటే నిజానికి కాదు, ఏదో నన్ను కలవరపెడుతుంది అని కూడా మనం సమాధానం ఇవ్వచ్చు. సో ఈ రకంగా రెండు రకాలుగా మనం సమాధానం ఇవ్వచ్చు. వీటిని ఇంగ్లీష్లో ఎలా అడగాలి, ఎలా చెప్పాలో చూద్దాం. ఎవ్రీథింగ్ ఓకే విత్ యూ అంటే మీకు అంతా బాగానే ఉందా అని అడిగినట్టు. సో దానికి సమాధానంగా ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఓకే. ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఓకే, అవును అంతా సరిగ్గానే ఉంది అని సమాధానం చెప్పినట్టు. లేదు అంటే నాట్ రియల్లీ సంథింగ్ ఈజ్ బాదరింగ్ మీ. నాట్ రియల్లీ సంథింగ్ ఈజ్ బాదరింగ్ మీ, నిజానికి కాదు ఏదో నన్ను కలవర పెడుతుంది అని మనం చెప్పొచ్చు. ఈరోజు మీ మూడ్ ఎలా ఉంది? ఈరోజు మీ మూడ్ ఎలా ఉంది అంటే మనం ఏం చెప్తాం? ఈరోజు నా మూడ్ చాలా బాగుంది అని చెప్పొచ్చు. లేదు అంటే
నా మూడ్ అంత బాగాలేదు అని కూడా మనం ఇంకొక రకంగా చెప్పొచ్చు. ఇదే ఇంగ్లీష్లో ఎలా అడగాలో, ఎలా సమాధానం చెప్పాలో చూద్దాం. హౌస్ యువర్ మూడ్ టుడే? హౌస్ యువర్ మూడ్ టుడే అంటే ఈరోజు మీ మూడ్ ఎలా ఉంది? మై మూడ్ ఈజ్ ప్రెటీ గుడ్ టుడే. నా మూడ్ అంటే నా మానసిక స్థితి చాలా బాగుంది అని చెప్పొచ్చు. లేదంటే ఐఎమ్ నాట్ ఇన్ ఏ వెరీ గుడ్ మూడ్. ఐఎమ్ నాట్ ఇన్ ఏ వెరీ గుడ్ మూడ్ అంటే నేను మంచి మూడ్లో లేను, మానసిక స్థితిలో లేను అని చెప్పొచ్చు. ఇంకొకటి, పనులు ఎలా జరుగుతున్నాయి అని మనం అడిగినప్పుడు పనులు సజావుగా సాగుతున్నాయి అని ఒక ఆన్సర్, లేదంటే ప్రస్తుతం పనులు కొంచెం హడావిడిగా ఉన్నాయని ఇంకొక ఆన్సర్ కూడా చెప్పొచ్చు మనం. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. హౌ ఆర్ థింగ్స్ గోయింగ్ ఆన్? హౌ ఆర్ థింగ్స్ గోయింగ్ ఆన్? పనులు ఎలా జరుగుతున్నాయి అంటే థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ స్మూత్లీ. థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ స్మూత్లీ. పనులు సజావుగా సాగుతున్నాయి అని అర్థం. లేదు అంటే ఇంకొకటి, ప్రస్తుతం పనులు కొంచెం హడావుడిగా ఉన్నాయి అని కూడా మనం చెప్పొచ్చు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో మీరు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.